1956లో విడుదలైన కన్నడ చిత్రానికి తెలుగు అనువాద జానపద చిత్రం సదారమ 1956 ఆగస్టు 31న విడుదలయ్యింది. నిర్మించింది ఏవిఎం ఆధ్వర్యంలో శంకర్ ప్రొడక్షన్స్. దర్శకత్వం కె.ఆర్. సీతారామశాస్త్రి. ఇది కథానాయిక ప్రాధాన్యత ఉన్న జానపద చిత్రం. అనగనగా మాళవరాజ్య రాకుమారుడు నరేంద్రుడు. ఆడవాళ్లంటే అసహ్యం, కాని సదారమ అనే ఆమెను చూడగానే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సదారమ తండ్రి బంగారయ్యకు మాళవరాజ్యాన్ని అప్పగించి భార్యతో కలిసి దేశ సంచారానికి వెళతాడు. కలహంసుడు తమ రాజ్యంలో ప్రవేశించిన సదారమను మోహిస్తాడు. భర్తను మోసం చేసి సదారమను తన కోటలో బంధిస్తాడు. కన్నయ్య అనే పగటి దొంగ కోటలో ప్రవేశించి సదారమను ఎత్తుకుపోతాడు. సదారమ పారిపోయింది అని భావించి కలహంస మాళవరాజ్యంపై దండెత్తుతాడు. బంగారయ్య రాజ్యం విడిచి వెళ్లిపోతాడు. సదారమ దొంగనుంచి తప్పించుకుని కళింగ రాజ్యం చేరుతుంది. ఇప్పుడు కథలో నరేంద్రుడు భార్య సదారమ కోసం వెతుకుతున్నాడు. కలహంస, పగటి దొంగ కన్నయ్యలు కూడా ఆమె కోసమే వెతుకుతున్నారు. అటు అడవుల పాలైన బంగారయ్య కూతురు సదారమ కోసం దేశాలు పట్టుకు తిరుగుతున్నాడు. ఇటు సదారమ పురుషవేషంలో కళింగ రాకుమార్తెకు వరుడు కాబోతోంది. ఇక్కడ్నుంచి కథ ఆసక్తికరమైన మలుపులతో దాగుడు మూతలాటలాగా సాగుతుంది. ఈ తెలుగు వర్షన్కి మాటలు రాస్తున్న తోలేటి మధ్యలో చనిపోతే జీకే మూర్తి ఆ భాగాన్ని పూర్తి చేశారు. పాటలు జీకే మూర్తి, కొసరాజు. సంగీతం ఆర్ సుదర్శనం, ఆర్ గోవర్ధనం. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర సదారమగా నటించింది షావుకారు జానకి. ఆమె తండ్రి బంగారయ్యగా రేలంగి, సదారమను పెళ్లాడిన నరేంద్రవర్మగా కౌశిక్, సదారమను బంధించిన కలహంసగా ముక్కామల, పగటి దొంగ కన్నయ్యగా కళ్యాణ్ కుమార్ నటించారు. మరికొన్ని పాత్రల్లో ఈవి సరోజ, జీవి అయ్యర్, దాసప్ప మొదలైనవారు కనిపిస్తారు. ఈ సినిమాలో కొన్ని దృశ్యాల్ని గేవా కలర్లో చిత్రీకరించడం, ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటించిన కౌశిక్ ఈ సినిమా విడుదలకు ముందే చనిపోవడం కొన్ని విశేషాలు. ఈ చిత్రం అంతగా ప్రేక్షకుల్ని అలరించిన దాఖలాలు లేవు.